ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టబోతున్నాయి. బెంగళూరులో తలపడబోతున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో నువ్వా నేనా అంటూ ఫైట్ చేయబోతున్నాయి. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాన్ఫిడెంట్ గానే ఉంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా అంచనాలు అందుకోవడంలో సక్సెస్ అవుతోంది. ఇప్పటివరకు ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది. గుజరాత్ టైటాన్స్ మాత్రం నిలకడగా రాణించలేకపోతోంది. 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో మెరుగైన పొజిషన్ వైపు వెళ్లేందుకు బెంగళూరులో విక్టరీపై గురిపెట్టాయి. బ్యాటింగ్లో ఆర్సీబీకి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నారు. కెప్టెన్ రజిత్ పట్టిదార్ మెరుపులు మెరిపిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్, సుయాష్ శర్మపై ఎక్కువ భారమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ సమిష్టిగా రాణిస్తే మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు కష్టాలు తప్పకపోవచ్చు. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ కలిసి రానుంది. సాయి సుదర్శన్ మాత్రం నిలకడగా తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. గతేడాది మాదిరిగా పరుగుల వేటలో దూసుకెళ్లడం లేదు. కీలక దశలో అయినా సాయి సుదర్శన్ చెలరేగాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా కూడా హిట్ అయితే గుజరాత్ టైటాన్స్ కు అడ్వాంటేజ్ అవుతుంది. ఆర్సీబీ బ్యాటర్లను సిరాజ్, రబాడా, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఎలా కట్టడి చేస్తారు అనేది కీలకం కాబోతోంది. రెండు జట్ల మధ్య రికార్డులు నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. చెరో 3 మ్యాచ్ల్లో గెలిచాయి. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల మోత ఖాయంగా కనిపిస్తోంది. బెంగళూరులో యావరేజ్ స్కోర్ 197 పరుగులు. గత 5 మ్యాచ్ల్లో పేసర్లు 48 వికెట్లు తీశారు. స్పిన్నర్లు 14 వికెట్లు దక్కించుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో షార్ట్ బౌండరీలున్నాయి. అవుట్ఫీల్డ్ వేగంగా ఉంటుంది. బ్యాటర్లు కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బెంగళూరులో టాస్ కీలకం కాబోతోంది. మ్యాచ్ ఆరంభంలో పేసర్లకు కాస్త మూమెంట్ దొరుకుతోంది. మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్కు పిచ్చు అనుకూలంగా మారుతుంది. బ్యాటర్లను కట్టడి చేయడం బౌలర్లకు సవాలే. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం ఉంటుంది. చిన్నస్వామి స్టేడియంలో 106 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 41% విజయాలు సాధించాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 54% విజయాలను అందుకున్నాయి. బెంగళూరులో అత్యధిక స్కోర్ 287 పరుగులు. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ 213 పరుగులు. డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ టోటల్ 106 పరుగులు.